హాయ్ అండి. హలో అందరికీ. మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా మామిడికాయ టేస్ట్ తెలిసేలాగా రైస్ అంతా కలుపుకోవడానికి ఎంతో రుచిగా ఉండేలా మామిడికాయ పచ్చిరొయ్యలు కర్రీ చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, మధ్యలో రొయ్యలు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం నేనైతే 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. కొంచెం ఇలా పెద్ద సైజుగా ఉండే రొయ్యలు తీసుకుంటే మనకి కూరలో కనపడతాయి, చక్కగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటాయి. వీటి పైన ఉన్న పొట్టంతా తీసేసి నడుము మీద ఉన్న నరం కూడా తీసుకుని శుభ్రంగా పొట్టంతా ఒలిచేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిలో ఉన్న జిగురంతా పోయేలా పసుపు, ఉప్పు వేసి కూడా కడుక్కోవచ్చు. అలాగే మజ్జిగ కూడా వేసి కడుక్కోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం అయితే నేను 2 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. 1/2 కిలో రొయ్యలకి 2 మామిడికాయలు అయితే సరిపోతాయి. కొంచెం పుల్లగా ఉన్నాయి తీసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా దోరగా మగ్గించుకోవాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకుని వాటిలో ఉండే నీళ్లు ఊరుతాయి కదండి, నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇవి కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని ఈ సైజులో మామిడికాయ ముక్కలు కట్ చేసుకుంటే గ్రేవీతో చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇలా ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల కూర మంచి రుచి వస్తుందన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇవి కూడా ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 టీ స్పూన్ల కారం వేసుకుని కారం కూడా మొత్తం ముక్కలంతటికి కలిసేలాగా బాగా కలుపుకొని ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయట్లేదు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మామిడికాయ టేస్ట్ అనేది అస్సలు తెలియదు అనమాట. అందుకని ఇలా సింపుల్గానే వండుతున్నానండి. అయినా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. కర్రీ ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం గ్రేవీగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, వేడి వేడిగా మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్లో కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, మధ్యలో రొయ్యలు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా అయిపోతుంది, ఎవరైనా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.